మరి ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ వచ్చాయి. ఇవాళ పొద్దున్న చూస్తే మీరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడని చెప్తున్నారో, రాహుల్ గాంధీ దాని ప్రకారం క్యాస్ట్ సెన్సెస్ చేశారు. బట్ క్యాస్ట్ సెన్సెస్ వల్ల ఇవాళ నిన్నటి నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటంటే, మంచి కంటే బీసీలకు చెడే ఎక్కువ జరిగింది క్యాస్ట్ సెన్సెస్ ద్వారా అని అంటున్నారు. సో మరి 100% చెడే ఎక్కువ జరిగింది. ఒకసారి పీసీఆర్ కనుక ప్లే చేస్తే మనం ఒకసారి గ్రాఫిక్స్ చూద్దాం. ఏ కులంలో ఎంతమంది, ఒకటి రెండు సర్వేల్ని మేము పోల్చాం. రెండు సర్వేల్ని పోల్చాం. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రేవంత్ లెక్క ప్రకారం 56.34, అంటే హిందూ కమ్ ముస్లిం బీసీలు కలిపితే 56.34. కేసీఆర్ లెక్క 51%. ఎస్సీలు 17.43%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇప్పుడు చేసిన సర్వే క్యాస్ట్ సెన్సెస్ లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసిన దాని ప్రకారం 18%. ఎస్టీలు 10.45%. కేసీఆర్ లెక్క ప్రకారం 10%. ఓసీలు 15.79%. కేసీఆర్ లెక్క ప్రకారం 21%. ముస్లింలు 12.56%. కేసీఆర్ లెక్క ప్రకారం 11%. ఇది అంటే ఓవరాల్ గా సమప్ చేస్తే. సో బట్ 46% బీసీలు అని చెప్తున్నారు. అంటే హిందూ బీసీస్ 46, కేసీఆర్ టైంలో 51 ఉంది. అయినా మీరు అన్యాయం అని ఎందుకు అంటారు? విషయం ఏంటంటే, బీసీలు 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో హిందూ బీసీలు 51%. హిందూ బీసీలు 51%. సో ముస్లిం బీసీ కలిపితే 61% ఉంది. సో క్లియర్ గా ముస్లిం బీసీలు కలిపితే 61% కావాలి. కానీ సడన్ గా 5% బీసీలు తగ్గిపోయారు, ముస్లింలు తగ్గిపోయారు, ఎస్సీలు తగ్గిపోయారు. వీళ్ళు తగ్గిపోయి అక్కడ మనకు ప్లే అవుతుంది. ఓసీ జనాభా 78,12,000, 12,858, 21% అని చెప్తున్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. బీసీ జనాభా 1,85,61,856, 51%. ఎస్సీ జనాభా 63,60,000, ఎస్టీ జనాభా 36,02,000. మీరు అక్కడ చూడండి, అందులో మైనారిటీ జనాభా లేదు చూడండి. మైనారిటీ జనాభాను తీసుకుపోయి ఓసీలో కలిపారు. ఓకే, మైనారిటీ జనాభా కూడా ఇచ్చారు వేరుగా. అవి ఏది రిలీజియస్ వైజ్ గా ఇచ్చినారు. అంటే మరి మొత్తం మైనారిటీని వీళ్ళు ఓసీలలో కలిపారు. కేసీఆర్ ఎట్లా మరి బీసీలో ఉన్నారు కదా. విషయం ఏంటంటే, వీళ్ళు హిందూ బీసీలదే ఆ లెక్క 51%. ఓకే, హిందూ బీసీల లెక్క 51%. మొత్తం వాళ్ళని వేరుగా చూపెట్టి 21% వాళ్ళు ఎట్లా తగ్గుతారండి? మళ్ళీ ఈడ తగ్గినప్పుడు జనాభా ఎట్లా పెరిగింది మళ్ళా? సో కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, 21% ఓసీలు అంటే దానిలో ముస్లిం బీసీలని కూడా ఓసీ కింద వేసింది. ముస్లిం బీసీ కూడా ఓసీల కింద చూపించేసింది. అది 51%. వాళ్ళు ఏం చేసారు, 21% కింద చూపించారు. ఎట్లా అంటే మరి బీసీని ఓసీ కింద ఎందుకు వేశారంటారు వాళ్ళు? అంటే అవి అప్పుడు కులాలకు సంబంధించినటువంటి లెక్కలు కాదు కదా, అట్లా ఓవరాల్ గా చేసినటువంటి లెక్కలు అవి. బట్ అయినా సరే ఓసీ కింద వేశారన్నందుకు ఏమైనా రుజువు ఉందా? ఒక్క మాట చెప్తా. ఓసీల కింద వేశారని ఇప్పుడు ఇది కేసీఆర్ గారి సర్వే అండి. ఇక్కడ మీరు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ముస్లింస్ 2014లో 46,25,062 మంది ఉన్నారు. 2024లో కూడా 44,59,012 మంది ఉన్నారండి. సేమ్ ఉన్నారు కదండి, సేమ్ ఉన్నారు కదా. మొత్తం ముస్లింస్ ఎక్కడి వరకు, ఇగో మొత్తం ముస్లింస్ 13% తగ్గింది, కొంచెం తగ్గింది. 13% సమయంలో 46,25,000, ఇప్పుడు 44,59,000 తగ్గింది కదా. ముస్లింల జనాభా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా తగ్గింది. ఒప్పుకుంటారా మీరు? ఇది ముస్లిం జనాభా పెరుగుతుంది జనరల్. మరి ఎందుకు తగ్గింది? ఇంకా అది జనాభా పెరుగుదల రేటు ముస్లింలోనే ఎక్కువ శాతం ఉన్నది. ఓకే, అన్ యావరేజ్ గా మనం 2011 జనాభా లెక్కలు తీసుకుందాం. 2011 జనాభా లెక్కల్లో మొత్తం పాపులేషన్ 3,50,00,000. 2014 వచ్చేసరికి 3,63,00,000 వచ్చింది. అంటే దాదాపుగా ఒక 13 లక్షలు. అంటే ఒక మూడేళ్ల గ్యాప్ లో 4 లక్షల చొప్పున, అంటే ఒక ఏడాదికి 4 లక్షల జనాభా పెరుగుదల వృద్ధి రేటు జరిగింది. 2014 నుంచి 24 వరకు 40 లక్షల జనాభా పెరగాలి. 40 లక్షల జనాభా పెరిగితే దాంట్లో 50% బీసీలు అనుకున్న 20 లక్షల మంది బీసీలు పెరగాలి.
అంటే 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,856 మంది బీసీలు ఉంటే దీనికి 20 లక్షలు యాడ్ కావాలంటే 2,05,00,000 మంది బీసీలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన సర్వేలో 1,64,00,000 అదే అంటున్నా, 20 లక్షలు బీసీలు తగ్గారు. 21 లక్షల మంది బీసీలు అసలు వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో అర్థమైతలేదు ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో ఈ బీసీలు ఎట్లా చచ్చిపోయారో దొరుకుతలేదు లెక్క. ఒక్క బీసీలే కాదు, ఎస్సీలు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు 1,75,000 మంది దళితులు కనిపించకుండా పోయారు, బీసీలు కనిపించకుండా పోయారు. ఇదేం లెక్కలండి? అంటే ఇది పోని బీసీలు 21 లక్షల మంది బీసీలు గల్లంత అయిపోయారు. ఎస్టీలు కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఏమీ లేదు, 10,000 మంది, 10,000 మంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ముస్లింలు వీళ్ళ జనాభా తగ్గిపోయింది. దాదాపుగా 23 లక్షల మంది, 23 లక్షల మంది ఎస్సీ, బీసీ, ముస్లిం వాళ్ళు తగ్గిపోతే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిన సమయంలో 8% గా ఓసీలను చూపించిండు, 8% ఓసీ హిందూ ఓసీలను చూపించిండు. ఇప్పుడు 13.31 అయింది. అంటే కేసీఆర్ దానిలో హిందూ ఓసీ ఎక్కడ లేదు, ఓసీ 21 మాత్రమే ఇచ్చారు. ఉంది. మీరు మీ దగ్గర బహుశా మీరు డేటా తీసుకొని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎక్కడ కూడా వాళ్ళు ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉంది, మీరు చూసుకోండి. ఎంహెచ్ఆర్డి లో 21% అనే ఉంది. మీ డీటెయిల్స్ మీరు డీటెయిల్ గా మీరు తీసుకొని ఉంటారు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 21 లక్షల మంది జనాభా పడిపోయింది, ఎస్సీల్లో 1,75,000 పడిపోయింది, ఓసీలు మాత్రం 16 లక్షల మంది పుట్టిరు 10 నెలల్లో. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అన్న చూపించాలి, మా గోరీలను చూపించాలి, మా డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి. మరి ఏంది మంచి అనుకుంటే చెడైపోయింది. చెడైపోయింది దానికి. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ అంటే మరి రివర్స్ అయిపోయింది. నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు న్యాయం జరగాలని క్యాస్ట్ సెన్సస్ అంటే బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు, ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి ఆడినటువంటి డ్రామా ఇది. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో 8% ఉన్నటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారని రేపు పొద్దుగా ఎవడన్నా కోర్టుకు పోతే ఇది న్యాయబద్ధం కాదు కదా అని కోర్టు రేపు అంటది కదా. కాబట్టి ఈ జనాభా 15% ఉంది కాబట్టి మేము 10% అమలు చేస్తున్నామని చెప్పడం కోసం ఇది ఆడిన డ్రామా. ఓకే, ఇది బీసీలను ఉద్ధరిస్తానుకో, బీసీల లెక్కలు చెప్తానుకో కాదు. సో రాహుల్ గాంధీ చెప్పిన క్యాస్ట్ సెన్సస్ సర్వేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ 2 గంటల క్రితం పార్లమెంట్ లో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉన్నారని చెప్పిండు. మా సర్వేలనేమో 146కు వచ్చినాం మేము. మా రాహుల్ గాంధీ గారేమో 51 అని చెప్తా ఉన్నాడా, ఇక్కడ మేమేమో 46కు వచ్చినాం. ఎట్లా ఎవరి జరిగింది? ఏంటి సర్వే చేస్తే కదా చక్కగా. కేసీఆర్ ఒకటే రోజులో సర్వే చేశాడు, సర్వేని కానీ అది ఆదరాబాదరగా ఒకటే రోజు సర్వే చేశాడు. ఆదరాబాదర కాదు, ఒకే రోజు ముంబైలో ఉన్నోడు కూడా, ఢిల్లీలో ఉన్నోడు కూడా ఇక్కడికి వచ్చి సర్వేలో పాల్గొని వెళ్ళిపోయాడు. అదే కరెక్ట్ పద్ధత. అది కరెక్ట్ చేసిరా ఆ లెక్క ప్రకారం. ఇప్పుడు మనకి ప్రీవియస్ లెక్కలు లేకపోతే ఈవెందుకు దొరికి? రేవంత్ రెడ్డి చేసిన సర్వే కరెక్ట్ కాదు, కేసీఆర్ చేసిన సర్వే కరెక్ట్ అంటారు. కనిపిస్తూనే ఉంది లెక్కలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి సర్వే అది అసంపూర్ణమైన సర్వే అని లెక్కలు బయటపడతా ఉన్నాయి. ఇంకా దాపరికం ఎందుకు? అదే తప్పని అనొచ్చు కదా. తప్పని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది, కేసీఆర్ చేసింది తప్పు. మీరు ఆదరాబాదరగా ఒకటే రోజులో ఎట్లా సాధ్యం? సీనియర్ జర్నలిస్ట్ 3 నెలలుగా చేసింది అనేది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, రాజకీయాలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో 21 లక్షల మంది బీసీలు చచ్చిపోయారంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే వాళ్ళు చేసింది తప్పు అని అనొచ్చు కదా. అంటే కేసీఆర్ మాది తప్పే, 16 లక్షల మంది ఓసీలు పుట్టిందన్న చూపించాలి కదా. అంటే అసలు ఆ సర్వేను ప్రామాణికంగానే తీసుకోవద్దు అని రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుకుంటా ఇవాళనే దేశం మొత్తం మీద 50% ఏ రాష్ట్రంలో తక్కువ లేరు బీసీలు అని చెప్పాడు మా నాయకుడు. మా తానేమో 5% పోయింది అప్పుడే. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఇది సమగ్రమైన సర్వే కాదు. అంతేందుకు కుద్దు ఎట్లా మరి దీన్ని ఎట్లా ఇప్పటిదాకా మేము కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులను కలిసి మాట్లాడుతుంటే మా ఇంటికి స్టిక్కర్ వేసారు, మా ఇంటికే రాలేదు సర్వే వాళ్ళు, ఫోన్ చేసి బతిలాడితే కూడా రాలేదు అని చెప్తా ఉన్నారు. సర్వే ఎక్కడ కూడా సజావుగా సాగలే. ఓకే,
ఇదంతా ఫేక్ సర్వే. 100%. అంటే సర్వే చేసిన వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎన్యూమరేటర్స్ వాళ్ళు, ఎన్ని రంగాల ఎస్సీ ఉన్నారు, ఎస్టీ ఎన్ని రంగాల వాళ్ళు ఉన్నా లాభం లేదు. పైన లెక్కలు సవరించారు, ఎక్కడ తప్పు జరిగింది అంటే సర్వే చేయకుండానే చేసినట్టు అదే కనిపిస్తుంది కదా, కింది స్థాయి నుంచా పైనుంచా. ఎప్పుడైతే అంటే ఒకటి ఎప్పుడైతే జానారెడ్డి గారు ఈ బీసీ కులగణన ఈ వ్యవహారాల్లోకి ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి మేము జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డి గారు చేసినటువంటి కథనే బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కొడుకు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు. మీరు సబ్మిట్ ఏది ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన సమయంలో జానారెడ్డి గారు ఈయన ఎందుకున్నాడు అని అడిగారా మీరు? పంచాయతీ ఎన్నికల గురించి చేసినప్పుడు ఉన్నట్టున్నాడు. మీరు మొన్న రివ్యూ గురించి చేశాడు. మీ తన ఫుటేజ్ ఉంటుంది చూడండి. అంటే పంచాయతీ ఎన్నికలు జరపాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్. నేనేమంటున్నా, క్యాస్ట్ కి సంబంధించినటువంటి అంశం పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఈ లెక్కలు తేలితే కదా. ఈ లెక్కల మీద జరిగింది, ఈ లెక్కలే కాదు. నేనే ఉన్నా, ముఖ్యమంత్రి గారు నన్ను కూడా పిలిచిండు పాపం. ఆయన పిలిచి బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మళ్ళా నువ్వు కూడా రా అంటే నేను కూడా పోయినా కూర్చున్నా. ఆ రోజు కూడా ఏమన్నాడు తెలుసా జానారెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి క్యాస్ట్ సెన్సర్ చేద్దామంటే స్కిప్ చేద్దామని చెప్పిండు ఆయన. నేను అదే బయటకు వచ్చి చెప్పిన, స్కిప్ చేద్దాం, 42% ఇవ్వకుండా స్కిప్ చేద్దామని చెప్పిండు. ఓకే, అటువంటి మనుషులు ఆయన పక్కన వచ్చి కూర్చొని మా ముఖ్యమంత్రి గారి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసిండు ఆయన. ఖరాబ్ చేసి అలా బీసీలో దోషిగా మా పార్టీ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. జానారెడ్డి అంతే కదా జరిగింది. అదే అంటే జానారెడ్డికి ఇప్పుడు ఏ పోస్ట్ లేదు. ఎందుకు వస్తుండే? ఏ పోస్ట్ లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటుండు? జానారెడ్డి ఒక్కడే దీని వెనుక ఉన్నాడు. 100% వాళ్ళదో గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ వర్క్ చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెడ్డి గ్యాంగ్ వాళ్ళే ఉంటారు కదా. అందులో ప్రధాన నాయకుడు ఈయనకు సంబంధించినటువంటి అంశాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఇతని వల్ల బీసీల వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు, బీసీలు మేల్కోకూడదు, బీసీల లెక్కలు దాచిపెట్టాలి, బీసీలకు అధికారాలు దక్కకుండా చేయాలి, కేవలం వాళ్ళకి రేషన్ కార్డులు బిచ్చం బియ్యం వేస్తే సరిపోతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. మేము మా ప్రజలను మేల్కొల్పుకుంటూ వస్తా ఉన్నాం. మా ప్రజలకు అన్యాయం చేసేటోడు ఎవడైనా మాకేం పెద్ద పట్టింపు లేదు. బట్ ఇది సబ్ కమిటీ ఏర్పాటైంది. దీనిలో సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. మీరు చెప్పిన దాని ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే బీసీ అయినా ఆయన సహకరిస్తాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, బీసీ మంత్రి. తర్వాత సీతక్క ఉన్నారు సబ్ కమిటీలో, మల్లు రవి కూడా ఉన్నారు అనుకుంటా. అన్ని సెక్షన్స్, దామోదర్ రాయనరసింహ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఓసీ జనాభా ఎక్కువ చేసేందుకు చేస్తారు? ప్లస్ నిన్న రిపోర్ట్ ఇచ్చింది సందీప్ కుమార్ సుల్తానియా. అక్కడ గుర్తుపెట్టుకోండి, సబ్ కమిటీ కూర్చొని లెక్కలు యాడింగ్ డివైడింగ్ చేయలే. వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్టు సందీప్ కుమార్ సుల్తానియా గారే ఇచ్చిందా ఈ రిపోర్టు, లేకపోతే ఇంకెవరైనా శక్తి తీసుకొచ్చి ఇచ్చిందా ఇవి ఇవని ఇది తేలాలి. ఈ సబ్ కమిటీ ఏముందండి, కూర్చొని రివ్యూ చేస్తారు, ఇంత వచ్చింది రిపోర్ట్ అంటే బయట పెడతారు. ఓకే, సో వాళ్ళు కూడా చూడాలి కదా మరి. ఇగో భరత్ గారు, నేను చెప్తున్నటువంటి లెక్క 2011 సెన్సస్, 2014లో సమగ్ర. మళ్ళా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కేసీఆర్ దన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది శుద్ధ తప్పు, కేసీఆర్ చేసింది అక్షరాల కరెక్ట్ అంటారు. అంటే నేనేమంటా, మాకు ప్రీవియస్ లెక్కలు ఉన్నాయి కదా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న లెక్కలతోటే మాట్లాడుతున్నాం మేము. ఓకే, గవర్నమెంట్ లో ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి సర్వేలో ఒకే రోజు, ఒకవేళ నేను ఈ సర్వేలో పాల్గొనకపోతే అసలు జనాభా లెక్కలలో ఉండనేమో అని చెప్పి జనం. ఇప్పుడు జానారెడ్డి ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకేమో అవసరం జానారెడ్డికి? ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన రాజ్యం కాపాడుకోవాలనేటువంటి, వాళ్ళ రాజ్యం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వెంటనే అందించాలి. ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఎవడు కోర్టు పోకముందుకే ఉద్యోగాలన్నీ వాళ్ళ పిల్లలకు అందేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నది మాకు అర్థమైతా ఉంది. ఇక్కడ చూడండి, ఇగో డిఎస్సి కట్ ఆఫ్స్ అండి, ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూడండి. ఇట్లా ఇక మీరు ఒకసారి పరిశీలించండి ఈ డాక్యుమెంట్, ఎన్ని రకాల అన్యాయం జరిగిందో. మరి ఇన్ని రకాల అన్యాయం జరుగుతా ఉంటే మరి మేము మా పక్షాన, జానారెడ్డి గారు వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు మరి నేను మా ప్రజల పక్షాన ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అవుతాడా కాడా ఇంకేమైతే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేంద్రంలో మోడీ